ఒక వ్యవసాయకుడు భూఫలము కొరకు ఓపికతో కనిపెట్టుకుంటాడు కదా. మీ జీవితంలో కొన్ని సాధించడానికి, నెరవేర్చుకోవడానికి ప్రభు పాదాల దగ్గర మీరు ఓపికతో ఎదురు చూడాలి. నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి. తొందరపాటు పేతురు వలె, కొన్ని సమయాలలో పేతురు వలె దుడుకు, పేతురు వలె తొందరపాటు చర్యలు మన జీవితంలో పనికిరావు. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు మాటలు, తొందరపాటు ఆలోచనలు ఏదో అప్పటికప్పుడు త్వరగా ఏవేవో మైండ్లో తిరుగుతూ ఉంటాయన్నమాట. ఈ తొందరపాటు అనేది మానవుని జీవితంలో అది హానికరమైంది. చెప్తారు కదా పెద్దలు, ఏదైనా నిజం నిలకడ మీదనే అర్థమవుతుంది అని. ఓర్పుతో, సహనముతో దేవుని పాదాల దగ్గర నీవు ఎదురు చూస్తే ప్రభువు నిన్ను విడిచిపెట్టడు. నీ ఓర్పు సహనమునకు తగినటువంటి ప్రతిఫలాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. అదే వాక్యం చెప్తుంది, ఓపికతో కనిపెట్టుకొనవలెను కదా అని. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీదనొకడు సనుగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను, శ్రమానుభవమును, ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనము యోబు వలె ఒక సహనము కలిగి ఉండాలి. శ్రమలు అనుభవించిన వారిని, ఎన్నో బాధలు అనుభవించినటువంటి, శ్రమానుభవము పొందినటువంటి వారిని, ప్రవక్తలను మీరు మాదిరిగా పెట్టుకోవాలని దేవుని వాక్యం చెప్తూ ఇక్కడ యోబును గుర్తు చేస్తూ ఉన్నాడు. యోబు దేవుని పట్ల ఎంత ఓర్పు కలిగిన వాడై ఉన్నాడు, ఎంత సహనమును కలిగిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని సమయాలలో మనము ఏ విషయంలో కూడా తొందరపడకూడదు. నీ కుటుంబంలో తొందరపడకూడదు, సమాజంలో తొందరపడకూడదు, సంఘములో తొందరపాటు చర్యలు ఉండకూడదు. అన్ని విషయాలలో సహనముతో కనిపెట్టుకుంటూ ప్రభు పాదాల దగ్గర ఆయన రాకడ సమీపించే వరకు కూడా మీరు ఓపికతో ఎదగాలని దేవుడు తెలియచేస్తున్నాడు.